హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీషోలోంచి 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసి తీసుకున్నానండి. నాకు అన్నీ బిలో 300 అలా పడ్డాయి. ఈ ఫస్ట్ వన్ అయితే డ్రై ఫ్రూట్ కట్టర్ అండి. మనకి ఏదన్నా పైన గార్నిష్ చేసుకోవడానికి వాటికి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి. మనకి బ్లేడ్ కూడా అటాచ్డ్ ఇచ్చాడండి. మనమే సపరేట్గా పెట్టక్కర్లేదు. అటాచ్డ్ ఇచ్చాడు. పైన గ్రీన్ కలర్ క్యాప్ ఓపెన్ చేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని దాన్ని క్లోజ్ చేసేసి రౌండ్గా తిప్పితే కనుక డ్రై ఫ్రూట్స్ బాగా క్రష్ అయిపోయి మనకు చాలా పలచగా వస్తాయండి. ఈసారి నేను చేసినప్పుడు ఒకసారి మీకు వీడియో పెడతాను. ఇంక సెకండ్ వన్ అయితే ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్ అండి. చాలా చిన్నగా ఉంది. రెగ్యులర్ డైలీ యూస్కి ఆయిల్ పోసుకోవడానికి బాగుంటుందని, అదే మనం వాడేసిన ఆయిల్ ఏదన్నా ఉన్నా అది కూడా పోసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి. ఇది నేను చూస్తున్నప్పుడు ప్లాస్టిక్ అనుకున్నాను, కానీ తర్వాత చూస్తే గాజు మెటీరియల్ వచ్చింది. సరే చిన్నగా ఉంది, రెగ్యులర్ యూస్కి బాగుంటుందని చెప్పి ఉంచేసుకున్నానండి రిటర్న్ చేయకుండా. ఇది మనకి విత్ స్పూన్ అటాచ్డ్ వచ్చిందండి. మళ్ళీ ఆ పైన క్యాప్ క్లోజ్ చేసి ఆ పైన చిన్న లిడ్ ఓపెన్ చేసి అది ఓపెన్ చేస్తే కనుక మనకి పోసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది స్పూన్ కూడా వచ్చింది కాబట్టి మనమే సెపరేట్గా స్పూన్ అవేం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంక థర్డ్ వన్ అయితే నేను నైఫ్స్ తీసుకున్నానండి. నాకు నైఫ్స్ త్రీ మోడల్స్ 3 సైజెస్లో తీసుకున్నాను. చిన్నది ఒకటి, మీడియము ఒకటి, పెద్దదండి. ఈ చిన్నదైతే మనకి బ్రెడ్ బటర్ వేసుకోవడానికి లేకపోతే చిన్న చిన్న ఏదైనా కట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇంకా మీడియం సైజ్ అయితే మనకి వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి గ్రిప్ కూడా చూడండి చాలా బాగుంది. పట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్, గ్రిప్ కూడా కరెక్ట్గా హోల్డింగ్ ఉందండి. అలాగే చాలా షార్ప్గా ఉంది. అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది మన కలర్ కూడా బ్లూ కలర్ ఇచ్చాడు. పైన అక్కడ చక్కగా కొంచెం డిజైన్ లాగా కూడా వచ్చింది, ప్రింట్ చేసినట్టు. గ్రిప్ కూడా చాలా బాగుందండి. పట్టుకోవడానికి ఎక్కడా మనకి జారిపోతుందని భయం ఉండదు. 3 సైజెస్ అండి. చిన్నది, మీడియము, బాగా పెద్దది. ఆయిల్ కట్ చేసుకోవడానికి వాటికి ఆనియన్స్కి వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి. ఇంక ఫోర్త్ వన్ అయితే 1 లీటర్ ఆయిల్ పోసుకోవడానికి తీసుకున్నానండి. ఆయిల్ బాటిల్స్. ఇది నాకు ప్లాస్టిక్ మెటీరియల్లో వచ్చింది. ఒక 1 లీటర్ వరకు ఫుల్గా పడుతుందండి. ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను నేను. ఇవి క్యాప్ కూడా చాలా బాగుందండి. ఇది మనకి ఓపెన్ చేయొచ్చు, మనకి మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు. మనకి ఎక్కడ ఆయిల్ ఒలుకుతుందని భయం ఉండదు. దీంతోపాటు నాకు ఒక ఆయిల్ యూజ్ చేసుకోవడానికి ఒక బ్రష్ను ఒక స్పెక్టులా ఇచ్చాడండి. చూసారా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్ చాలా ట్రాన్స్పరెంట్. ఆయిల్ ఎంత ఉందనేది కూడా మనకి కనపడుతుందండి. మనకి అడుక్కోవడానికి, వాష్ చేసుకోవడానికి వాటికి కూడా నీట్గా చక్కగా ఈజీగా ఉండేలాగా ఉంది. క్యాప్ కూడా అలా ఓపెన్ చేసి వెంటనే మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుందండి. ఆయిల్ ఇంకా బయట పడుతుందేమో అన్న భయం ఉండదు. ఇది నాకు ప్యాక్ ఆఫ్ 2 వచ్చిందండి. ఇది నాకు రెండు కలిపి 150 రూపీస్ పడ్డాయండి. మనకి ఇది క్యాప్స్ కావాలంటే మళ్ళీ సపరేట్గా మనకి మీషోలో దొరుకుతాయండి. మనకి ఎప్పుడైనా క్యాప్స్ పోయినా మనకి మళ్ళీ మీషోలో సపరేట్గా తీసుకోవచ్చు. ఈ బ్రష్ స్పెక్టులా కూడా మనకి సిలికాన్ మెటీరియల్ వచ్చిందండి. మనకి ఎంత వేడిలో పెట్టినా మనకి ఏమైనా కరిగిపోతుందేమో అనే భయం ఉండదు. బ్రష్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉందండి వాడుకోవడానికి. అన్నీ 4 కలిపి నాకు 150 అలా పడిందండి మొత్తం ప్యాక్ ఆఫ్ ఇవి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేసేయండి. ఒక లైక్ చేయి, కామెంట్ చేయండి.